వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధన చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా తండ్రి, మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచండి ప్రభు. నీ వాక్యము బలమైనది, నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గము వంటిది ప్రభువా. నీ మాటలు ఆదరిస్తాయి, నీ మాటలు బలపరుస్తాయి, నీ మాటలు మమ్మలను మా జీవితాలను సరిచేసేవి ప్రభువా. అటువంటి మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని మాతో సూటిగా తేటగా మాట్లాడి మీరే మహిమ పొందుకొనమని ఈ సమయమును మమ్మల్ని మీ చేతులకు అర్పిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఆన్లైన్లో పాల్గొంది దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? బాగున్నారమ్మా? బాగున్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా మంచిది ప్రియా దేవుని బిడ్డలారా. మనము ఈ క్రిస్మస్ సీజన్లో ప్రవేశించిన నాటి నుంచి యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత ఆదివారం నాడు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఏంటి అంటే, యేసు ప్రభువు వారు బెత్లెహేము గ్రామంలో జన్మించారు. బెత్లెహేము గ్రామము చిన్న గ్రామం. బెత్లెహేము గ్రామం చిన్న గ్రామం. ఏ గుర్తింపు లేదు, ఏ గుర్తింపు లేదు, ఏ ప్రాధాన్యత లేని గ్రామం. లోకరక్షకుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి ఆ చిన్న గ్రామాన్నే ఎన్నుకున్నారు. ఆ చిన్న గ్రామాన్నే ఎన్నుకున్నారు. అయితే ఆ దినాలలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు యెరూషలేము పట్టణం యూదా మతానికి కేంద్ర బిందువు. యెరూషలేము పట్టణం యూదా మతానికి కేంద్ర బిందువు. అయినా ఆ యెరూషలేములో ఆయన పుట్టుటకు ఆ యెరూషలేము పట్టణాన్ని ఆయన ఎన్నుకోలే. ఎందుకంటే ఆ యెరూషలేము మతానికి కేంద్ర బిందువు. మతము మానవుడిని రక్షించదు. మతము మనిషిని పాపము నుండి వేరు చేయదు. గనుక ఆయన మత సంబంధమైన వాడు కాదు. యెరూషలేమును ఎన్నుకోలే. తర్వాత మనం చూస్తే ఆ దినాలలో మరి రోమా పట్టణం రాజకీయానికి కేంద్ర బిందువు. రోమా పట్టణం రాజకీయానికి కేంద్ర బిందువు. ఆ రాజకీయానికి కేంద్ర బిందువు
ఆ రోమా పట్టణం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. అయినా కానీ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి మొదటిగా రావడానికి, కాలు పెట్టడానికి ఆ రోమా పట్టణాన్ని కూడా ఆయన ఎన్నుకోలేదు. కారణం ఏంటంటే రాజకీయం మనిషికి శాంతినివ్వదు. రాజకీయం మనిషికి శాంతిని ఇవ్వదు. యేసు ప్రభు వారు రాజకీయ సంబంధమైనటువంటి వారు కారు. అందుకనే రోమా పట్టణాన్ని కూడా ఎన్నుకోలా. ఇంకా మనం చూసినట్లయితే ఆ దినాలలోనే ఏథెన్స్ పట్టణం ఉంది. ఈ ఏథెన్స్ పట్టణం తత్వవేత్తలకు కేంద్ర బిందు. ఆ ఏథెన్స్ పట్టణంలో మంచి జ్ఞానము కలిగిన వారు ఉన్నారు, మంచి విద్యావంతులు ఉన్నారు, మంచి తలాంతులు కలిగినటువంటి వారు ఉన్నారు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఏథెన్స్ పట్టణాన్ని సైతం ఆయన ఎన్నుకోలేదు. కారణం ఏంటి అని అంటే జ్ఞానం మనిషికి సమాధానాన్ని ఇవ్వదు. అందుకనే యేసు ప్రభు వారు ఏథెన్స్ పట్టణాన్ని సైతం ఆయన ఎన్నుకోలేదు. కానీ చిన్న గ్రామమైన బెత్లెహేమునే యేసు ప్రభు వారు ఎన్నుకున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న గ్రామమైన బెత్లెహేమునే యేసు ప్రభు వారు ఎందుకు ఎన్నుకున్నారు? ఆ దినాలలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. రాజకీయంగా, మతపరంగా, జ్ఞానపరంగా అన్ని విధాలుగా గుర్తింపు పొంది అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. అయినా కానీ వాటిని త్రోసిపుచ్చి చిన్న గ్రామమైన బెత్లెహేమునే ఎందుకు యేసు ప్రభు వారు ఎన్నుకున్నారో కొన్ని మాటలు మేము ముందుంచుతాను. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చిన్న గ్రామమైన బెత్లెహేమునే యేసు ప్రభు ఎన్నుకోవడానికి గల మొదటి కారణం ఏమిటి అని అంటే, చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనము వరకు గల దేవుని వాక్యమును మనం చదువుకుందాం. ఈ విధంగా వ్రాయబడింది. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉండి, సర్వశక్తి కలిగిన సర్వాధిపతి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, సృష్టికర్త అయిన దేవుడై ఉండి ప్రసిద్ధికెక్కినటువంటి ప్రాంతములన్నిటినీ త్రోసిపుచ్చి బెత్లెహేము, చిన్న గ్రామమైన బెత్లెహేమునే ఎన్నుకొనుటకు గల మొదటి కారణం ఏమిటి అంటే, ఈ బెత్లెహేము గుండె చెదిరిన స్థలము. ఈ బెత్లెహేము ఏంటంట? మొదటిగా గుండె చెదిరిన స్థలము. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే, యాకోబు భార్య అయినటువంటి రాహేలు మృతి పొందినది ఈ బెత్లెహేము అనే ప్రాంతంలో. ఆమె గర్భము ధరించి
చాలా సంవత్సరాల తర్వాత యాకోబు ఈ రాహేలు కలిసి అనేక దినములు, అనేక సంవత్సరములు ప్రార్థన చేయగా దేవుడు వారిని ఆశీర్వదించి మొదటి సంతానాన్ని కలుగజేశారు. అతనికి యోసేపు అని పేరు పెట్టారు. దేవుడు మరలా వారిని దర్శించి మరొకసారి గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు, ఆ గర్భఫలం ఇచ్చిన తరువాత ప్రసవ దినములు నిండినప్పుడు వారు బెత్లెహేము అనే ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వారు? బెత్లెహేము అనే ప్రాంతంలో ఉన్నారు. ఈ బెత్లెహేము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి ఆమె ప్రసవ కాలములో లేదా ప్రసవించే సమయంలో చాలా వేదన పడి ఏం చేసినది అంటే ఆమె ప్రసవించి చనిపోయినది. పుట్టినటువంటి బిడ్డకు కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డకు ఆమె బెనోని అని పేరు పెట్టింది. అయితే ఆ తండ్రి అయిన యాకోబు బెన్యామీను అని పేరు పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ రాహేలును యాకోబు ఎంతో ప్రేమించాడు. ఆ రాహేలును ప్రేమించి రాహేలును వివాహము చేసుకొనుటకు తన రాహేలు తండ్రి అయినటువంటి ఆ తండ్రి దగ్గర ఈ యాకోబు దాదాపుగా 14 సంవత్సరాలు ఏం చేశాడు అని అంటే కొలువు చేశాడు. ఈ 14 సంవత్సరాలు కాక మరి వివాహం చేసుకున్న తర్వాత మరి ఇంకో 14 సంవత్సరాలు ఏం చేశాడు అని అంటే కొలువు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా రాహేలును ప్రేమించి ఇదిగో ఆమె కొరకు ఎంతో ప్రార్థన చేశాడు. అంతగా ఇష్టపడినటువంటి ఆమె ఆ ప్రాంతములో మరణించింది. ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉందంటే గుండె పగిలిపోయి, గుండె చెదిరిపోయి వేదనతో దుఃఖంలో ఉన్నారు వారు. అక్కడ ఎట్లా ఉన్నారు వారు? వేదనతో దుఃఖంలో ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా గ్రహించుకోవలసినది ఏంటి అంటే, బెత్లెహేము మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉంది. బెత్లెహేము దేనికి సాదృశ్యంగా ఉంది? మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు బెత్లెహేమును ఏ విధంగా ఎన్నుకున్నాడో దేవుడు నిన్ను కూడా అదే విధంగా ఎన్నుకున్నాడు. ఈ మాట వింటున్నటువంటి నిన్ను యేసు ప్రభువారు ఎన్నుకున్నారు. యేసయ్యకు నీవెంతో ప్రాముఖ్యం. యేసయ్య దృష్టిలో నీవెంతో విలువైనటువంటి వ్యక్తివి. యేసయ్య నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఈ యొక్క సృష్టికి పునాది వేయబడక మునిపే ఆయనలో నిన్ను ఎన్నుకొని ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎన్నుకొని ఉండగా, అయితే దేవుడు ఎన్నుకున్నటువంటి వారిలో ఈ రోజున అనేకులు వారి హృదయాలు ఎట్లా ఉంటున్నాయి, వారి జీవితాలు ఎట్లా ఉంటున్నాయి, వారి కుటుంబాలు ఎట్లా ఉన్నాయి అని అంటే దుఃఖమయంగా ఉన్నాయి. హృదయం పగిలిపోయిన వారుగా ఉన్నారు. కుటుంబ వేదనలు, కుటుంబ కలహాలు, వ్యాధులు, సమస్యల వలన హృదయం పగిలిపోయిన స్థితిలో ఉన్నారు. హృదయం పగిలిపోయి వేదనలో, దుఃఖంలో ఉన్నటువంటి నిన్ను బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎన్నుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పగిలిపోయిన మన హృదయాలను, పగిలిపోయిన మన జీవితాలను, పగిలిపోయినటువంటి కుటుంబములను కట్టడానికే యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాలకు పూర్వము ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరములు బ్రతికి ఆయన తన విలువైన జీవితాన్ని, తన అమూల్యమైన రక్తాన్ని చిందించి కల్వరి శిలువలో మన జీవితాలు కట్టడం కొరకే ఆయన చనిపోయారు.
మనలో ఉన్నటువంటి శాపము తొలగిపోవాలని, మనలో ఉన్న దుఃఖం పోవాలని, మనలో ఉన్న వేదన పోవాలని, మనలో ఉన్నటువంటి రోదన పోయి మన జీవితాలు కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి, మన జీవితాలలో ఒక అర్థం ఉండాలి, మన కుటుంబానికి ఒక అర్థం ఉండాలి, ఒక విలువ ఉండాలి అని యేసు క్రీస్తు ప్రభువారు బెత్లెహేము లాంటి నా జీవితాన్ని ఎన్నుకున్నారు. మనలో ఉన్న దుఃఖాన్ని తీసివేయడం కొరకు, మనలో ఉన్న ఆ వేదనను తీసివేయటం కొరకు యేసు ప్రభువారు మనలను ఎన్నుకున్నారు. చూడండి, ఒక వాక్యాన్ని చదువుకుందాం. 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. 147వ కీర్తన 3వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడినది. ఆ మాటను చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుడు ఎవరు? గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసి వారి గాయాలను కట్టేవాడు, గాయములను కట్టే దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయము దేని చేత గాయపరచబడింది ఈరోజు? నీ హృదయము, నీ కుటుంబము దేని చేత గాయపరచబడింది ఈరోజు? ఒకసారి పరిశీలన చేసుకో. ఇదిగో, ఒకవేళ నువ్వు వేదనతో ఉన్నట్లయితే, ఒకవేళ బాధలో ఉన్నట్లయితే, ఇదిగో గాయపరచబడి ఉన్నట్లయితే, ఇదిగో ఒకవేళ నీవు దుఃఖములో వేదన పడుతూ ఉన్నట్లయితే, ఇదిగో యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకే ఈ భూమి మీదకి వచ్చారు. నీ కొరకే ఈ భూమి మీదకి వచ్చారు. నీ వేదన తీసివేయట కొరకు, నీ కన్నీటిని తుడవటానికి. అంత మాత్రమే కాదు, నిన్ను హక్కున చేర్చుకుని నిన్ను బాగు చేయట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. మన దేవుడు బాగు చేసే దేవుడు. మన దేవుడు ఎవరంట? బాగు చేసే దేవుడు, మనలను ఉద్ధరించే దేవుడు. ఆయన ఎవరంట? ఆయన ఎవరు? ఉద్ధరించే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవిచ్చుతున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎవరి దగ్గర నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద. ఎవరి దగ్గర అంట? వినయము కలిగి దీన మనసు కలిగిన వారి యొక్క నివాసం ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆలోచించారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఎంతో పేరు, ఎంతో ప్రఖ్యాత చెందిన యెరూషలేములో ఆయన జన్మించడానికి ఆయన ఆ స్థలాన్ని ఎన్నుకోలా, లేదా రోమాలో జన్మించడానికి ఆ స్థలాన్ని ఎన్నుకోలా, ఏథెన్స్లో జన్మించడానికి ఆయన ఆ స్థలాన్ని ఎన్నుకోలా. కానీ దేనిని ఎన్నుకున్నాడంటే చిన్న గ్రామమైన బెత్లెహేమునే ఎన్నుకున్నాడు. దేనిని ఎన్నుకున్నాడు? చిన్న గ్రామమైన బెత్లెహేమునే ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు అల్పమైనవి, మన బ్రతుకులు అల్పమైనవి. అల్పమైన చిన్న బ్రతుకులు అయినటువంటి మన జీవితాలలోనే ఆయన జన్మించడానికి, మన హృదయంలోనే ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనము వినయము కలిగినటువంటి వారముగాను, దీన మనస్సు కలిగినటువంటి వారముగాను ఉండడానికి మనం నేర్చుకోవాలి. మరొక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం
21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను చదువుకున్నాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇదిగో భక్తుడైనటువంటి యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి యోహాను, దేవుని ఆత్మ పూర్ణుడైనటువంటి యోహానుకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఏమని యోహానుకు తెలియపరిచాడు అని అంటే, ఇదిగో మనం ఒకనొక దినాన పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట. ఏం చేస్తాడంట? ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు. ఇంకా మరణం ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఇక మొత్తం అంతా వేదన అంతా పోయింది, వేదన అంతా పోతోంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇదిగో దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు, నిన్ను పరిశీలనగా చూస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కొరకే యేసు క్రీస్తు ప్రభువారు జన్మించారు. నీ కన్నీటిని తుడవడానికి, నీ వేదన తుడవడానికి, నీ సమస్యను పరిష్కరించడానికి యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకే ఈ లోకంలో మానవుడిగా ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవరి కొరకంట? ఎవరి కొరకు? మన కొరకే, మన కొరకే. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేమునే యేసు ప్రభువారు ఎన్నుకున్నారు. చిన్న గ్రామమైన బెత్లెహేమునే యేసు ప్రభువారు ఎన్నుకున్నారు. ఈ చిన్న గ్రామాన్ని ఎన్నుకోవడానికి గల మొదటి కారణం ఏంటి? ఈ బెత్లెహేము గుండె చెదిరిన స్థలము. ఈ బెత్లెహేము ఏంటంట? బెత్లెహేము గుండె చెదిరిన స్థలము, గుండె చెదిరిన స్థలం. ఈ బెత్లెహేము గుండె చెదిరిన స్థలం మాత్రమే కాదు, రెండోదిగా ఈ బెత్లెహేమును గనక మనం చూస్తున్నట్లయితే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం నుండి, దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేదుకొని పోయి బెత్లెహేము గవని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ బెత్లెహేమునే యేసు ప్రభువారు ఎన్నుకోవడానికి కారణమేమిటి అనంటే, మొదటిగా ఈ బెత్లెహేము గుండె చెదిరిన స్థలము. గుండె చెదిరిన స్థలం మాత్రమే కాదు, ఈ బెత్లెహేము బంధించబడి ఉన్న స్థలము. ఏ స్థలం అంట? బంధించబడి ఉన్న స్థలము, బంధించబడి ఉన్న స్థలం, బంధించబడి ఉన్న స్థలము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పాపము మనిషిని బంధించి వేసింది. పాపం మనిషిని ఏం చేసింది? పాపము మనిషిని బంధించి వేసింది. ఈ పాపపు బంధకాలలో ప్రతి మనుష్యుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము మనుషుని బంధించి పలు రకాలైనటువంటి వ్యాధులకు, పలు రకాలైనటువంటి శోధనలకు, పలు రకాలైనటువంటి వ్యాధులకు, రుగ్మతలకు గురి చేసి ఏం చేస్తా ఉన్నదంటే మనిషిని ఈడ్చివేస్తా ఉన్నది పాపం. ఏం చేస్తా ఉంది? మనిషిని పాపము ఈడ్చివేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా అనంటే
మీరు టీవీలో జియోగ్రఫికల్ ఛానల్స్ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అందుట్లో ఒక సింహం జింకను వేటాడుతూ ఉంటుంది. ఏం చేస్తుంది సింహం? ఏం చేస్తా ఉంది? జింకను వేటాడుతూ ఉంటుంది. ఆ జింక సింహం నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ 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 వెళ్తూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ ఎంత స్పీడ్గా పరిగెత్తినా కానీ అంత స్పీడ్గా ఏం చేస్తా ఉందంటే ఈ సింహము ఆ జింకను వెంటాడుతూ ఉంటుంది. వెంటాడి ఒకేసారి దూకి ఏం చేస్తూ ఉంటుంది, ఈ సింహం ఆ జింకను పట్టుకుంటా ఉంటుంది. ఆ జింకను పట్టుకుని ఏం చేస్తూ ఉందంటే మెడబట్టుకుని ఏం చేస్తుంది, తనకు అనుకూలమైన స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ చంపి తినేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఏం చేస్తే అక్కడికి ఏం చేస్తే మెడబట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపములో ఉన్న వ్యక్తి జీవితం కూడా అంతే. సాతానుడు మనిషిని పట్టుకుని ఎంతో వేదనలకు బాధకు గురి చేసి ఆ పాపములు ఏం చేస్తా ఉన్నాడంటే ఈడ్చుకుంటూ వెళుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈడ్చుకుంటూ వెళుతున్నాడు. అయితే అటువంటి స్థితిలో ఉన్న వారి యొక్క అంతం ఏంటి అని అంటే నరకం. అటువంటి స్థితిలో ఉన్న వారి యొక్క అంతం ఏంటి? నరకం. ప్రియ దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాలకు పూర్వం ఈ పాపపు బంధకాల నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపములో ఉన్న మనలను, శాపములో ఉన్న మనలను, వేదనలో ఉన్న మనలను, ఇదిగో రుగ్మతలలో ఉన్నటువంటి మనలను విడిపించడానికి, మనలను స్వతంత్రులుగా చేయడానికి, మన మీద పాపము లేకుండా చేయడానికి, మన మీద శాపము దోషము లేకుండా చేయడానికి, మనలను స్వతంత్రులుగా చేయడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఉన్నారు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త ముందుగా రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను చదువుకుందాం. అమ్మా, మీరు పాపమునకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అని అంటా ఉన్నాడు. ఏంటంట? నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అంటా ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము పాపమునకు దాసులై ఉన్నాం. పాపమునకు దాసులై ఉన్నప్పుడు మరి పాపమునకు దాసులై ఉన్నప్పుడు పాపము లేదా పాప సంబంధమైనటువంటి సాతానుడు వాడు నిర్దేశించినటువంటి విధి విధానాలలో నడుచుకునడానికే మనము నిర్ణయించబడి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఒకసారి మనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పాపముల నుండి విడిపించుట కొరకు, ఆ పాపములకు దాసులమై ఉన్నప్పుడు ఆ యొక్క పాపము నుండి విడిపించుట కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇందాక మనం చదివినటువంటి సమూయేలు గ్రంథాన్ని కనుక మనం చదివితే చూసినట్లయితే అక్కడ బెత్లెహేము అనేటటువంటి ప్రాంతము బంధించబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులకు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఏం జరుగుతూ ఉండేవి? యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒకానొకసారి ఫిలిష్తీయుల దండు ఇశ్రాయేలీలను చుట్టుముట్టి ఈ బెత్లెహేము ప్రాంతం అంతటిని కూడా ఏం చేశారంటే వారి సైన్యంతో చుట్టుముట్టారు. ఇప్పుడు
ఈ బెత్లెహేము శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల ఆధీనంలో ఉంది. ఈ బెత్లెహేము ఎవరి ఆధీనంలో ఉంది? ఫిలిష్తీయుల ఆధీనంలో ఉంది. ఫిలిష్తీయుల ఆధీనంలో ఉంది. తర్వాత మనం చూసినట్లయితే దావీదు రాజు యొక్క నాయకత్వంలో ఆ యొక్క బెత్లెహేము ప్రాంతం విడిపించబడినట్లుగా దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఫిలిష్తీయులు సాతానుకు, పాపమునకు సాదృశ్యంగా ఉన్నారు. బంధించబడినటువంటి బెత్లెహేము మనుషులకు సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు, బెత్లెహేమును విడిపించినటువంటి దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఏ విధంగా అయితే బెత్లెహేమును విడిపించాడో శత్రువుల చేతుల నుండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నుండి, శాపముల నుండి మనలను సాతాను యొక్క అధికారంలో నుండి విడిపించారు. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా స్తోత్రం చేద్దాం. కొన్ని వాక్యాన్ని మనం చదువుకున్నాం. చూడండి, రోమా పత్రికలోనే 7వ అధ్యాయము 25వ వచనం, 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదివినట్లయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములోను నేను దైవ నియమమునకును, శరీర విషయములోను పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అని అంటా ఉన్నాడు. పౌలు ఒకప్పుడు దేనికి దాసుడిగా ఉన్నాడంట? పౌలు దేనికి దాసుడిగా ఉన్నాడు? పాప నియమమునకు దాసుడిగా ఉన్నాడు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదివినట్లయితే, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకో పాపము చేయి ప్రతివాడు దేనికి దాసుడంట? పాపమునకు దాసుడు. ఇదిగో ఒకసారి ఆలోచన చేద్దాం. పాపము అనేటటువంటి బందీకానములో మనము కట్టబడి, ఆ పాపము చేత మనము బంధించబడి, మనము కొట్టబడుతూ ఉన్నాం. సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక వేదన పడుచు ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వేదనల నుండి విడిపించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఇటువంటి శోధనల నుండి విడిపించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. అందుకని అంటా ఉన్నాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను గనుక మనము చదివినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. ఎవరితో కూడా బ్రతికించాడంట? చచ్చిన వారమై ఉండగా. పరిశుద్ధమైన నీతి సంబంధమైనటువంటి క్రియలు ఏమీ లేవు మనలో. పాపములో చనిపోయాం. పాపము వలన చనిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. పాపము వలన చనిపోయి దేవుని పరిశుద్ధతను కోల్పోయాం. పాపము వలన చనిపోయి పాపము మనలను బంధించి పరిపాలన చేస్తూ ఉంది. పాపము మనల్ని ఏం చేస్తూ ఉందంట? బంధించి పరిపాలన చేస్తూ ఉంది. మరొక వాక్యాన్ని చదువుకున్నాం. 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకున్నాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులకు వారిని ఓదార్చుటకును అని అంటా ఉన్నాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జన్మించారు. ఎందుకు జన్మించారంటే బంధించబడిన వారిని విడిపించుట కొరకు, చెరలోనున్న వారిని విడిపించుట కొరకు, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుట కొరకు యేసయ్య జన్మించారు. యేసయ్య జన్మించారు. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేము లాంటి మన జీవితాలను, బంధింపబడినటువంటి బెత్లెహేము లాంటి జీవితాలను విడిపించుట కొరకే దావీదు బెత్లెహేమును ఏ విధంగా విడిపించారో యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను పాపపు బంధకముల నుంచి విడిపించారు. పాపపు బంధకాల నుంచి విడిపించారు. అయితే యేసు ప్రభువారు బెత్లెహేము చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నారు. కారణం, మొదటిగా ఈ బెత్లెహేము గుండె చెదిరిన స్థలం. రెండోదిగా ఈ బెత్లెహేము బంధించబడిన స్థలం. అంత మాత్రమే కాదు, చివరిగా మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో చదువుతున్నాం, ఈ బెత్లెహేము ఆకలి గునిన స్థలము. ఈ బెత్లెహేము ఏంటంట? ఆకలి గునిన స్థలం. ఆకలి గునిన స్థలం, ఆకలితో ఉన్న స్థలం. ఈ రూతు గ్రంథంలో ఒక కుటుంబం బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వలస వెళ్ళిపోయారు. ఎందుకు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు అని అంటే, ఆ దేశంలో లేదా ఆ బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ బెత్లెహేములో ఏమొచ్చినదంట? కరువు వచ్చింది. తినడానికి ఆహారం లేదు. తినడానికి ఆహారం లేదు. ఏవైనా పని చేసుకుందామంటే పనులు దొరకట్లా. తినడానికి సరైన ఆహారం లేదు. ఆకలితో అలమటించిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేము అనగా రొట్టెల గృహం. బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల గృహం. రొట్టె అనగా ఆహారం సమృద్ధిగా దొరికే స్థలం. అది సమృద్ధిగా దొరికే స్థలమైనను ఆ యొక్క స్థలంలో కరువు వచ్చినది. కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆ మోయాబు దేశంలో వారు స్థిరపడ్డారు. దాన్ని స్థావరంగా ఎంచుకున్నారు మోయాబు దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మోయాబు దేశములో దేవుని సన్నిధి లేని స్థలం అది. ఏంటన్నా? ఏమి లేదు అక్కడ? దేవుని సన్నిధి లేదు. దేవుని ఆశీర్వాదం లేదు. ఆ స్థలంలో ప్రార్థన లేదు. ఆ స్థలంలో విశ్వాసం లేదు. ఆ స్థలంలో వాక్యం లేదు. ఆ స్థలంలో ఆరాధన లేదు. దేవుని ప్రసన్నత ఆ స్థలంలో లేదు. దేవుడు ఉన్న స్థలం నుంచి దేవుడు లేని స్థలంలోనికి వెళ్ళిపోయారు ఆ కుటుంబస్తులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా చాలా మంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి పలు రకాలైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రార్థనను విడిచిపెట్టి ప్రార్థన లేని చోటికి వెళ్ళిపోతా ఉన్నారు. వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యం లేని చోటికి వెళ్ళిపోతా ఉన్నారు. సత్యవాక్యాన్ని విడిచిపెడతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, విశ్వాసి, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఏమో సమస్య వచ్చిందని చెప్పేసి, ఏదో బాధ వచ్చిందని చెప్పేసి, ఏదో నీకు కష్టం కలిగిందని చెప్పేసి దేవుని సన్నిధిని విడిచిపెడితే, దేవుని వాక్యాన్ని విడిచిపెడితే, నీ కొరకు ప్రార్థన చేసేవారిని విడిచిపెట్టి, ఎక్కడో ఎవరు లేని నిన్ను వాక్యపరంగా దైవికంగా ఆదరించేవారు లేని స్థలానికి వెళితే, దైవికంగా నిన్ను బలపరిచేవారు స్థలానికి వెళితే, ప్రియ దేవుని సంగమా, అది చాలా తీరని లోటును కలిగించేది. ఈ కుటుంబం బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళారు. ఏదో సంపాదించేద్దాం, బాగుపడదామని వెళ్ళిపోయారు. కానీ ఏం జరిగింది? ఆ కుటుంబ యజమాని చనిపోయాడు. వారికి 2 మగపిల్లలు. ఆ 2 మగపిల్లలకి ఆ దేశపు స్త్రీలనే ఇచ్చి పెళ్లి చేశారు.
ఆ దేశపు స్త్రీలని ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఎవరు తీరుస్తారు ఆ నష్టాన్ని? ఎవరు పూడుస్తారు ఆ నష్టాన్ని? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీకు ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత ప్రతికూల పరిస్థితి ఉన్నా, దేవుని సన్నిధిని మాత్రం నీవు విడిచిపెట్టకూడదు. ఈరోజు ఉదయాన్నే గ్రూప్లో ఒక మెసేజ్ నేను పోస్ట్ చేశాను. గుర్తుందా? ఏంటది? సాకు. చూడండి ఒకసారి, ఒక మెసేజ్ నేను పోస్ట్ చేశాను. ఈ రోజున సంఘానికి దాని తర్వాత మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? తాబేల్లాగా వస్తారు. వెళ్ళేటప్పుడు చిరుతపులి. అమ్మా, ఎట్లాగా? కుందేలాగా చిరుతపులి బాగా ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇంకోటి. దాని తర్వాత ఇంకోటి పెట్టాను, సాకు గురించి. ఇవి చూడమన్నా ఏం చూస్తాం? అమ్మ చూసారా? మీరు చూసారా? ఇప్పుడు ఎత్తుక్కుంటా ఉన్నారు. చెప్పండి, చదువున్నానది. రావాలి. ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి అని అనుకున్న వారికి మార్గం దొరుకుద్దంట. రావద్దు అని అనుకున్న వారికి సాకు దొరుకుద్ది. అర్థమవుతుందా? మందిరానికి రావాలి అని అనుకున్న వారికి ఏదో ఒక మార్గం, రావాలంటే ఏదో ఒక రంగు వచ్చేస్తాం. కానీ రాకూడదు అని అనుకుంటే ఏదో ఒక సాకు చూపెడతాం. ఆ కారణం, ఈ కారణం, అది ఇది, ఏదో ఒక సాకు చూపెడతాం. కానీ ఫైనల్గా కింద చదువునా, మార్గం పరలోకానికి తీసుకుని వెళుతుంది, సాకు నరకానికి తీసుకుని వెళ్తుంది. వింటున్నారన్నమాట? అర్థమవుతుందన్నమాట? కారణం ఏదైనా మార్గం నేనేం చేస్తుంది? పరలోకానికి తీసుకుని వెళ్తా ఉంది. సాకు ఏం చేస్తా ఉంది? సాకు నరకానికి తీసుకుని వెళతా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అందుకనే మనోళ్ళు ఒక మాట చెప్తా ఉంటారు, కుంటి సాకులు చెప్పొద్దు అని అంటారు. ఏ సాకులంట? కుంటి సాకులు అంటే ఏంటి? పనికిరాని, అర్థం లేనివని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని మందిరంలో ఆదరణ దొరుకుతుంది, దేవుని మందిరంలో ధైర్యం దొరుకుతుంది, దేవుని మందిరంలో మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, దేవుని మందిరంలో దేవునితో సన్నిహితం దొరుకుతూ ఉంటుంది. కనుక దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. ఈ యొక్క కుటుంబం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము నుంచి మోయాబుకు వెళ్ళారు. బెత్లెహేము దేవుని సన్నిధి ఉన్న స్థలం, ఆహారం సమృద్ధిగా ఉన్న స్థలం. కానీ ఆహారం సమృద్ధిగా ఉన్న స్థలంలో కరువు వచ్చిందని చెప్పేసి, చిన్న బాధ వచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు. దేవుడు లేని స్థలంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు లేని స్థలంలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజున కుటుంబాలలో కూడా చిన్న చిన్న సమస్యలతోనే కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు చాలా మంది. చిన్న సమస్యలే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న సమస్యలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. కూర్చుని మాట్లాడుకుంటే ఆ యొక్క సమస్యలు పోతాయి, సమాధానం కలుగుతూ ఉంటుంది, కుటుంబాలు కట్టబడతాయి.
మీరు దీవించబడతారు. గనుక చిన్న సమస్యల వలన కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. చిన్న సమస్యల వలన జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జీవితాలను పాడు చేసుకుంటున్నారు. బలవంతంగా ప్రాణాలను తీసివేసుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని సన్నిధిలో ఉంటే ఇవన్నీ దూరం అవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ కుటుంబం కరువు వచ్చిందని చెప్పేసి ఎక్కడికి మోయాబుకి వెళ్ళిపోయారు. అయితే కొన్ని దినాల తర్వాత ఆ కుటుంబం తీరని బాధ, యజమానిని కోల్పోయింది, 2 బిడ్డలను కూడా కోల్పోయింది ఆ కుటుంబం. ఆ 3 స్త్రీలు ఏమైపోయారండి? విధవరాండ్రగా విడవబడ్డారు. ఎట్లాగా? విధవరాండ్రగా విడబడ్డారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో కొన్ని దినాల తర్వాత మరలా దేవుడు ఆ బెత్లెహేమును దర్శించాడు. ఆ బెత్లెహేమును దర్శించి ఆ బెత్లెహేములో సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. ఆ మంచి ఆహారాన్ని దయచేశాడు. ఈ మాట ఈ కుటుంబం బాధలో, వేదనలో ఉన్నటువంటి కుటుంబం విని ఎక్కడికి ప్రయాణమై వెళ్ళారు అంటే మరలా ఆ బెత్లెహేమునకు తిరిగి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఏమీ లేని వారిగా ఆ బెత్లెహేముకు వెళితే దేవుడు ఆ బెత్లెహేములో వారిని దీవించడం ప్రారంభించాడు. వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆశీర్వదించి మరలా వారిని గొప్పగా చేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం లేదు అని వెళ్ళినటువంటి వారికి ఎక్కడో ఆహారం దొరుకుతుంది అని అనుకుని వెళ్ళారు, కానీ అక్కడ కూడా ఏమీ దొరకలేదు. సరిగదా భయంకరమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. అయితే మరలా ఎక్కడ నుండి అయితే వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళడం వలన వారికి సమృద్ధి అయిన ఆహారం దొరికింది. ఏ ఆహారం దొరికిందమ్మా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ ఆహారం? సమృద్ధి అయిన ఆహారం దొరికింది. ఒకసారి వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదివినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. హల్లెలూయా. జీవాహారము యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఇంకో ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సింది, మనము గమనించవలసింది ఏంటి అని అంటే, మన జీవితాలు బెత్లెహేము లాంటివి. మన జీవితాలు ఎటువంటివి అంట? బెత్లెహేము లాంటివి. బెత్లెహేము చాలా చిన్న గ్రామం. బెత్లెహేము చాలా చిన్న గ్రామం, అల్పమైనటువంటి గ్రామం. అల్పమైనటువంటి ఆ చిన్న గ్రామాన్ని యేసు ప్రభువారు ఎన్నుకున్నారు. చిన్న గ్రామాన్ని యేసు ప్రభువారు ఎన్నుకున్నారు. ఆ చిన్న గ్రామాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? చిన్న గ్రామాన్ని ఎన్నుకోవడానికి, అమ్మాయి ఆదర్శమి మ్యూట్లో పెట్టమ్మా. ఆ చిన్న గ్రామాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ చిన్న గ్రామం ఎన్నుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం మత సంబంధమైన, నువ్వు మ్యూట్లో పెట్టు, సౌండ్ వినపడుతుంది బాగా. ఓకే. ఆ చిన్న గ్రామాన్ని ఎన్నుకోవడానికి గల కారణం, మొదటిగా అది గుండె చెదిరిన స్థలం, రెండోదిగా బంధించబడిన స్థలం, మూడోదిగా ఆకలి కొని ఉన్నటువంటి స్థలం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా బెత్లెహేము లాంటి జీవితాలే. మన జీవితాలు కూడా ఎన్నో సమస్యల చేత, బాధల చేత, వ్యాధుల చేత, కుటుంబ కలహాల చేత, కలతల చేత గుండె చెదిరిపోయింది. అందుకని యేసు ప్రభు వారు మనల్ని ఎన్నుకున్నారు. ఇంకా చూసినట్లయితే
మన జీవితాలు పాపంలో బంధించబడ్డాయి, పాపములో శాపంలో బంధించబడ్డాయి. బంధించబడినటువంటి మన జీవితాలను విడిపించుట కొరకే యేసు ప్రభువారు ఎన్నుకున్నారు మనలను. యేసు ప్రభువారు మనల్ని ఎన్నుకున్నారు. ఇంకా మనం చూస్తే ఆత్మ సంబంధమైన ఆకలితో ఉన్నా, ఆత్మ సంబంధమైన ఆహారం లేక, ఆత్మ సంబంధమైన జీవాహారం లేక ఆకలితో ఉన్నాం. మన ఆకలిని తీర్చుట వరకే యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారముగా ఈ లోకానికి వచ్చారు. అందుకని ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్న అంత్య దినాలలో, చివరి దినాలలో ఉన్నాం. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నారు. ఆయన నిన్ను ఎన్నుకున్నారు. కానీ నీవు యేసుక్రీస్తు నిన్ను ఎన్నుకున్నటకు గల కారణం గ్రహించావా? గ్రహించి నీ పాపపు బంధకాల నుంచి విడిపించబడ్డావా? రక్షణ పొందావా? మారు మనసు అనుభవం కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోయినట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మన జీవితాలలో ఎన్నో రోజులు గడుస్తూ ఉన్నాయి, వారాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఎన్నో పండుగలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎన్నో పండుగలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్ మారుతూ ఉంది. కానీ మన జీవితం మారట్లా. గనుక మన జీవితం మారాలి. మన జీవితం యేసు ప్రభు సొంతం అవ్వాలి. ఎవరు సొంతం అవ్వాలి? యేసు ప్రభు సొంతం అవ్వాలి. యేసయ్య మనలో ఉండాలి. యేసయ్య మనలో ఉండి ఆయన బిడ్డగా మనం కొనసాగాలి. రక్షణ పొందాలి. అయితే రక్షణ పొందిన ప్రియ విశ్వాసి, మరి నీ ఆత్మీయ జీవితంలో నీవెట్లా ఉన్నావు? ప్రార్థన కలిగి ఉన్నావా? విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నావా? దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తూ ఉన్నావా? పరిశీలన చేసుకుని ఆయన త్వరగా వస్తున్న ఈ తరుణంలో రక్షణ పొందిన వారు మరి ఆత్మీయ జీవితంలో ఎడతెగక దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తూ ఆయన వచ్చినట్లయితే ఆయన రాజ్యంలో ప్రవేశించాలని మనం చేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు నిన్ను ఎన్నుకున్నారమ్మా. యేసు ప్రభువారు బెత్లెహేమును ఏ విధంగా ఎన్నుకున్నారో నిన్ను కూడా అదే విధంగా ఎన్నుకున్నారు. యేసయ్య ఎన్నుకున్నారు. నిన్ను ఎన్నుకున్నారు. యేసు ప్రభువారు నిన్ను ఎన్నుకున్నారు. అమ్మా, నువ్వు యేసు ప్రభు దృష్టిలో చాలా ప్రత్యేకం. యేసయ్య దృష్టిలో నువ్వు చాలా ప్రత్యేకం. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ, ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చేలాగా చేసినది. నీ మీద ఉన్న ఆయన ప్రేమ, ఆయన నీ కొరకు మరణించినట్లుగా చేసినది. మరి నీ జీవితం ఆయనకు అర్పిస్తావా?
ఈ పండుగ, ఆయన జనన దినము పండుగ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆయన ఈ లోకంలో జన్మించాడని కాదు, ఆయన నీ హృదయంలో జన్మించాడని ఈ పండుగ చేసుకోవాలి. నీ హృదయంలో జన్మించాలి ఆయన, నీ హృదయంలో జన్మించాలి ఆయన.